ప్రోటోకాల్ పాటించిన అంతరపుర నాయకులు వర్ధిల్లాలి ఎస్సీ ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఐక్యత. ప్రోటోకాల్ పాటించిన అంతరపుర నాయకులు, ఎమ్మెల్యేలను అవమానపరిచిన అంతరపుర నాయకులు, ఎమ్మెల్యేలను అవమానపరిచిన అంతరపుర నాయకులు, దళిత ఎమ్మెల్యేలను అవమానపరిచిన అంతరపుర నాయకులు. ఈరోజు నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో జరిగినటువంటి 10వ తారీఖు జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర క్రీడల మంత్రి ఆర్కే రోజా గారు నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం తెలిసి, నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే ఉన్నాడని తెలిసి కూడా ఎమ్మెల్యేకు తెలియకుండా, ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ పాటించకుండా, ఏదైతే ఆయన బొమ్మను కూడా లేకుండా చేసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేము సూటిగా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఆర్కే రోజా గారికి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కును కూడా ఉల్లంఘించి ఈరోజు దళిత నియోజకవర్గాల్లో దళితులకు తెలియకుండా ప్రభుత్వ కార్యక్రమాలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ, ఎమ్మెల్యేను అవమానపరచడంలో ఎంతో నిర్లక్ష్యం చేస్తూ దాదాపుగా అంబేద్కర్ను కూడా అవమానపరిచినటువంటి చరిత్ర ఈరోజు నందికొట్కూరు పట్టణంలో జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఎస్సీ నియోజకవర్గాలు, ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో ఎస్సీలు డెవలప్ అవుతారు, వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటారనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందపరిచినట్టుగా ఎస్సీ రిజర్వ్ అయితే ఆ ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో ఇన్ఛార్జీలుగా అగ్రవర్ణాలు ఉంటూ అగ్రవర్ణాల పెత్తనం చలాయిస్తూ ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే గారిని కూడా విస్మరించి దాదాపుగా రాష్ట్ర ఎస్సీ దళితులను అందరినీ అగౌరవపరిచే విధంగా నిన్న 10వ తారీఖు కార్యక్రమాలు చేయడం సమంజసం కాదని చెప్పేసి ఈరోజు మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈరోజు ఒక ఎమ్మెల్యేకే ప్రోటోకాల్ పాటించకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి మండలాల్లో, గ్రామాల్లో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీల దళిత ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పరిస్థితి ఏంటో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కలిసి దాదాపుగా బహుజన రాజ్యాన్ని స్థాపించుకోవడానికి బహుజన సమాజ్ పార్టీని ఆదరించాల్సిన అవసరం ఎంతైందని చెప్పేసి ఈరోజు మనం తెలియజేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీల్లో ఉండబడే వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని ప్రజలకు సేవ చేసే అభ్యర్థులే రావాలని చెప్పేసి కూడా మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే చెంచాలుగా మారకుండా అగ్రవర్ణ పార్టీలలో అగ్రవర్ణ కులాల కాడ కూర్చొని చెంచాలుగా మారకుండా ఓటు అనే ఆయుధాన్ని అంబేద్కర్ గారు ఇచ్చారు కాబట్టి అమ్ముకోకుండా రాజులు కావాలని చెప్పేసి అంబేద్కర్ ఆ రోజే చెప్పాడు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించే విధంగా ఉండాలని ఈరోజు 15వ తారీఖు జరిగితే ఈరోజు కూడా దళిత సంఘాలు ఎందుకు మాట్లాడడం లేదో వాళ్ళ విజ్ఞతకి ఇడిచిపెట్టాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ జయంతులు, వర్ధంతులకు దండలేసి అంబేద్కర్ విధానాన్ని మేము కొనసాగిస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఈరోజు ఒక ఎమ్మెల్యేకి అన్యాయం జరిగితే కూడా ఎందుకు మాట్లాడడం లేదో వాళ్ళ విజ్ఞతగా ఇడిచిపెడుతున్నాం. మేము విమర్శించట్లేదు. ఒక ఎమ్మెల్యే, ఒక దళిత ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ లేకుండా చెప్తే 3 రోజుల నుంచి ఏ కుల సంఘం కానీ, ఏ ప్రజా సంఘాలు కానీ మాట్లాడకపోవడం ఆంతర్యం ఏంటో తెలియజేయాలని, ఏదైతే అగ్రకుల పార్టీలలో ఉండబడే రాజకీయ పెత్తనం కోసమే ఈరోజు ఎవరు మాట్లాడలేదని చెప్పేసి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, తొందరగా ఆర్కే రోజా గారు ఈ నందికొట్కూరు ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పేంత వరకు నందికొట్కూరు నియోజకవర్గమే కాదు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ, నా పేరు స్వాములు, బహుజన సమాజ్ పార్టీ నందికొట్కూరు అసెంబ్లీ ఇన్ఛార్జి.
ప్రోటోకాల్ పాటించిన అగ్రకుల నాయకులు, ప్రోటోకాల్ పాటించిన అగ్రకుల నాయకులు, వర్ధిల్లాలి ఎస్సీ ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఐక్యత, ప్రోటోకాల్ పాటించిన అగ్రకుల నాయకులు, ఎమ్మెల్యేలను అవమానపరిచిన అగ్రకుల నాయకులు, ఎమ్మెల్యేలను అవమానపరిచిన అగ్రకుల నాయకులు, దళితుల ఎమ్మెల్యేలను అవమానపరిచిన అగ్రకుల నాయకులు.